తిరుమలలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో సదస్సు నిర్వహణ ఏర్పాట్లను టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉండే ఆస్థాన మండపంలో టీటీడీ ఈ సదస్సును నిర్వహిస్తూ ఉండగా ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు మఠ పీఠాధిపతులు హాజరు కానుండటంతో టీటీడీ ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సదస్సు నిర్వహించే ఆస్థాన మండపంలో టీటీడీ అధికారులు ఇప్పటికే శరవేగంగా ఏర్పాట్లు చేస్తుండటంతో చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసి రేపు సాయంత్రంలోపు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. మత మార్పిడులను అడ్డుకోవడానికి టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచారాలను నిర్వహిస్తున్నామని, ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు మఠ పీఠాధిపతుల సలహాలు స్వీకరించేందుకు ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని కరుణాకర్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 57 మంది మఠ పీఠాధిపతుల సదస్సుకు హాజరవుతున్నారని, వీరి సలహాలు సూచనలు స్వీకరించి రాబో కాలంలో మరింత విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తామన్నారు. దేవుణ్ణి చూడ్డానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తోంది. ఆ విషయం అందరికీ కూడా తెలుసును. మరింతగా స్వామి వైభవాన్ని, హైందవ వ్యాప్తిని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని, చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరిలోనూ కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరి సహాయము, సలహాలు, సంప్రదింపులు, వాళ్ళ సూచనలతో మరింతగా ధర్మ ప్రచారాన్ని చేయటానికి కంకణం కట్టుకున్నది.